దయచేసి ప్రభునందు దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాలంలో మనమందరం కలిసి ఆరాధన చేయడానికి కానీ ఆయన సన్నిధిలో ఆయనతో సావాసం చేయడానికి కానీ దేవుడు సహాయం చేశాడు. దేవుని యొక్క వర్తమానం చాలా అవసరం. ఏది లేకపోయినా కానీ క్రైస్తవుడికి మాత్రం దేవుని వాక్యం చాలా అవసరం. ఎందుకంటే వాక్యమే పరలోకం తీసుకువెళ్తుంది, వాక్యమే మనిషిని మారుస్తుంది, వాక్యమే మనిషిని స్వస్థపరుస్తుంది, వాక్యమే మనిషి జీవితంలో ప్రతి కీడు నుంచి కూడా విడుదల కలుగజేస్తుంది. అలాంటి వాక్యమే మన జీవితంలో ఉన్న దేవుని గ్రంథమైన బైబిల్ గ్రంథము. అయితే ఈరోజు మనము ఒక వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉంచారు. ఏమిటి అంటే ఆదివారాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఆదివారం ఎంత ప్రాముఖ్యమైనదో, ఆదివారం ఎంత శ్రేష్టమైనదో, ఆదివారం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటో దేవుని మందిరం లేక ఆదివారం ప్రయోజనాలు అని పెట్టుకోండి. మీరు ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే ఆదివారం ప్రయోజనాలు లేక దేవుని సన్నిధి ప్రయోజనాలు అని కూడా మీరు పెట్టుకోవచ్చు. బైబిల్లో చాలా విషయాలు దేవుని మందిరం కొనుకొచ్చినటువంటి వారి జీవితంలో చాలా ప్రయోజనాలు మనం చూస్తాం. అలాగే మనం కూడా చూచాము కూడా. కనుక ఈరోజు వాక్యం నుండి సహోదరి సహోదరులారా, ప్రభు సన్నిధిలో దేవుని యొక్క ఆరాధన సమయంలో మనకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏమండి, మనకి ఏదైనా ప్రయోజనం జరుగుతుందంటే ఏం చేస్తాం? ఆ చోటుకి వెళ్తాం. కానీ ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా ఆ యొక్క చోటులో నీకు ప్రయోజనాలు ఉంటే ఉండవచ్చును. అవి శాశ్వతమైన ప్రయోజనాలు కానీ కావు. దేవుని సన్నిధి ఆదివారం మాత్రమే ప్రయోజనకరము, ఆదివారం మాత్రమే ప్రయోజనకరం. మరలా చెప్తున్నానంటే ఆదివారం గురించినట్టు వారి గురించే ముఖ్యంగా ఈ విషయాన్ని వారు ఎంతగా దేవుడిచ్చేటువంటి దైవ యొక్క ఆశీర్వాదకరమైన రక్షణకరమైన కృపలను దూరం కలిగి ఉన్నారో మనం ఈ రోజు నేర్చుకుంటాం. అందరూ స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలోంచి 132వ కీర్తన. బైబిల్ అందరూ తెలిసి చూడండి. దయచేసి మీ ఫోన్లు అనగా లాక్ చేయాలని మీకు తెలియజేస్తున్నాను. ఫోన్లు మాత్రం ఇవ్వడానికి వీల్లేదు. 132వ కీర్తన మొదటి వచనం చదవండి. క్షమించండి, 132 కాదు, 122వ కీర్తన 122వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవా మందిరమునకు వెళ్ళదమని ప్రజలు నాతో అనినప్పుడు
వాక్యం అయ్యే వరకు కూడా జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. భక్తుడైన దావీదు చక్కటి మాట మనకి చెప్తున్నాడు. దేవుని యొక్క మందిరం యొక్క విలువను గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆరాధన విలువ గురించి మాట్లాడుతున్నాడు. చాలా మంది ఆరాధన గురించి చాలా చిన్నగా చూస్తారు, చాలా విధంగా చూస్తారు. ఆరాధన ఏదో తక్కువగా చూస్తారు. కానీ ఆరాధనలోనికి వచ్చే వారికి, ఆరాధన అనుభవించే వారికి, ఆరాధన చేత దీవించబడే వారికి, ఆరాధన చేత నడిపించబడే వారికి దేవుడు ఇవ్వబోతున్న విషయాలు ఈరోజు మనము మాట్లాడుకుంటున్నాము. మనం ధన్యులు, జ్ఞానవాళ్ళు ధన్యులు కాదు. కనుక ప్రియమైన వారులారా, దేవుడు అంటాడు కదా, ప్రభు అంటాడు కదా వాక్యంలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని దావీదు చెప్తూ ఉన్నాడు. జనులు నాతో అన్నప్పుడు సంతోషించి తిని అని అంటున్నాడు. దావీదు చెప్తున్నట్టు మాట ఎంత చక్కటి మాట, సంతోషపడుతున్నాడట. ఈ రోజున డబ్బులు సంపాదించడానికి సంతోషం, ఆ డబ్బులు వేరే వేరే విషయంలో ఖర్చు అయిపోతే బాధ కాదు కదా. డబ్బులు సంపాదించడం చేపు అది ఖర్చు పెట్టి లేక అయిపోయినంత పరిస్థితి మనం ఆలోచన చేస్తే మనకి ఏం కలుగుతుంది? సంతోషం పోయి దుఃఖం కలుగుతుంది. అంటే మనిషి డబ్బు కొరకు అనగా రకరకాల పరిస్థితుల కొరకు పాకులాడుతూ ఉంటున్నటువంటి పరిస్థితుల్లో దావీదు అంటున్నాడు, దేవుని మందిరము అని నాతో చెప్పగానే, దేవుని సన్నిధి అని చెప్పగానే, దేవుని సావాసం అని చెప్పగానే, దేవుని యొక్క ఆలయం అని చెప్పగానే, దేవుని యొక్క మాట అని చెప్పగానే, దేవుని సన్నిధిలోనికి వెళదామని చెప్పగానే నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చుచున్నది అంటున్నాడు. చూసారా, దావీదు అంటున్న మాట, నాకు ఏదో కలగటం వల్ల సంతోషం అనట్లేదు, రథములు ఉండటం వల్ల నాకు సంతోషం అని చెప్పట్లేదు, బంగారం ఉండటం వల్ల నాకు సంతోషం అని చెప్పట్లేదు. జస్ట్ కనుక గుర్రము ఉండటం వల్ల నాకు సంతోషం అని చెప్పట్లేదు, లేక నాకు ధర్మం ఉండటం వల్ల నాకు సంతోషం అని చెప్పట్లేదు. నాకు ప్రజలు, సైన్యం ఉంది, నాకు పేరు ఉంది, నా దేశంలో నేనంటే అనేక మంది భయపడతారు అనే మాట చెప్పి అతను సంతోషపడతలేదు. కానీ దేవుని యందు అతిశయించాడు అతడు. దేవుని మందిరానికి ప్రజలు వెళ్తున్నారు అని చెప్పగానే నాకెంతో సంతోషం. ఎందుకు అతనికి అంత సంతోషం, ఎందుకు అతనికి ఆనందం అంటే, మందిరంలో దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇంకెవరున్నారు? దేవుని ఆశీర్వాదం ఉంది. ఇంకేముంది? దేవుని వాక్యం ఉంది. ఏమండి, దేవుని మందిరం లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా, దేవుని వాక్యం లేకుండా బయటికి వెళ్ళి మనం ఏమి చేసి పెద్దోళ్ళు అవుతాం, ఎదుగుతాం, ఆశీర్వాదకరంగా ఉంటాం? ఆలోచన చేయవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఈ దావీదు ఇలా మాట్లాడుతూ అంటున్నాడు, దేవుని యొక్క ఆరాధన విలువను మనకు తెలియజేస్తున్నాడు. ఈ రోజున ఆరాధన విలువ తెలిసినట్టు సహోదరుడా, నీ పక్క సహోదరులకి, నీ కుటుంబానికి ఆరాధన విలువను
చెప్పాలి. ఆరాధన విలువను గురించి నువ్వు ప్రయోజనం గురించి చెప్పాలి. ఎందుకంటే దావీదు అంటున్నాడు, ఆ ప్రయోజనాలు మనకి తెలియజేస్తున్నాడు. సద్గుణం దేవుని వాక్యంలో నుండి దావీదు కీర్తన నుంచి 52వ కీర్తన అందరూ కూడా తెలుసుకోండి. దావీదు 52వ కీర్తన అందరూ కూడా ఒకసారి చూడగలిగితే ఎంత బాగుంటుంది అంటున్నాడు అతడు. దయచేసి 52వ కీర్తన 8వ వచనం ఒకసారి చూస్తారా? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. గట్టి ఒకసారి చెప్పండి. నువ్వు పచ్చగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటాడు ఇక్కడ. పచ్చగా ఉండటం అంటే, ఆశీర్వాదకరంగా ఉండటం అంటే, దేవుని బిడ్డలారా నీకు అన్ని విధాలుగా కలిగి ఉండడం, అన్ని విధాలుగా ఆధ్యాత్మికంగా ఉండడం, అది ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో దొరుకుతుంది. అది ఎప్పుడో ఆరాధనా దినం. చూడండి, ప్రభు అయిన దేవునితో మాట్లాడుతున్నట్టు మాట ఏమిటంటే, ఆరాధన యొక్క ప్రయోజనాలలో ఇక్కడ ఆయన అంటున్నాడు, దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఎవరు? దేవుని సంతానికి వచ్చినటువంటి సోదరుడు పచ్చని చెట్టు వలె ఉండాలి. ఏమండి, ఈరోజు సంఘము దేవుని మందిరంలో చెట్లు, దేవుని మందిరము చెట్లు అంటున్నాడు. అంటే ఇక్కడ దావీదు దేవుని మందిరములో పచ్చని చెట్టు వలె ఉండడానికి గల కారణం ఏమిటంటే, నేను పచ్చగా ఉన్నాను అంటే గల కారణం ఏమిటంటే, నేను నీళ్ల వద్ద ఉన్నాను అని చెప్తూ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. దావీదు ఎక్కడ ఉన్నాడంటే, అనగా పచ్చని చెట్టు వలె ఉన్నాను. పచ్చని చెట్టుకి పచ్చగా ఉంది అంటే, సిగిరిస్తుంది అంటే, పచ్చగా ఉందంటే దానికి సమృద్ధి నీళ్లు ఉంటేనే కదా అది ఉంటుంది. అంటే నేను దేవుని మందిరంలో దేవుని వాక్యం అనే నీరి చేత చెట్టైన నేను నా జీవితాన్ని ఏం చేసుకుంటున్నాను? పచ్చగా ఫలింప చేసుకుని ఆశీర్వాదకరంగా ఉంటున్నాను అంటున్నాడు. ఎంత ప్రయోజనకరమైన విషయాలు వార్తలు, ఎంత ప్రయోజనకరమైన దినము ఆదివారం గురించేశాం. ఎంత ప్రయోజనకరమైనది దేవుని ఆరాధన. దొంగిలించి ఎక్కడెక్కడ ఉన్నాం. దేవుడేమో ఒకలాగా చేయాలనుకుంటున్నాడు, నువ్వేమో ఒకలాగా జీవించాలనుకుంటున్నావు. నువ్వు జీవించే జీవితంలో ఫలింపలేదు. పచ్చగా ఉన్నావు, ఎండిపోతావు. మరలా చెప్తున్నాను కనుక ప్రియమైన దేవుని సంగమా, దావీదు నేనైతే దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె ఉన్నాను. మర్రి చెట్టుగా ఉన్నానట్లేదండి, రాగి చెట్టుగా ఉన్నానట్లేదండి, గన్నేరు చెట్టుగా ఉన్నానట్లేదండి, రైలు చెట్టుగా ఉన్నానట్లేదండి. ఎలా ఉన్నాను? ఒలీవ చెట్టుగా ఉన్నాడట. అంటే సంగమంలో విశ్వాసులైన వారు ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఒలీవ చెట్టు చాలా ప్రయోజనకరమైనది. ఎవరికి ప్రయోజనకరమైనది? దేవునికి ప్రయోజనకరమైనది. ఇంకా ఎవరికి ప్రయోజనకరమైనది? దేవుని సేవకునికి ప్రయోజనకరమైనది. ఇంకా ఎవరికి ప్రయోజనకరమైనది? దేవుని సంఘం విశ్వాసులకు ప్రయోజనకరమైనది. ఇంకా ఎవరి కొరకు ప్రయోజనకరమైనదంటే, అనేకమైన ప్రజల కొరకు ప్రయోజనకరమైనది అండి ఆ ఒలీవ చెట్టు. ఎందుకంటే ఆ ఒలీవ చెట్టు నుంచి వచ్చిన కాయలు కానీ నూనె కానీ అనగా దేవుని మందిరంలో ఉపయోగించబడుతుంది. అలాగే ప్రజలకు ఔషధ
ఔషధముగా ఆరోగ్యంగా ఉపయోగించబడుతుంది కనుక అలాంటి చెట్టుని ఎంచుకుంటున్నాడు. ఎవరంటే దావీదు. అలాంటి చెట్టుగా పోల్చుకుంటున్నాడు, నిన్ను పోలుస్తున్నాడు కూడా. కనుక ఈ ఆదివారం నీవు ప్రయోజనకరంగా ఉండడానికి దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ఉలివ చెట్టుగా ఉండాలనుకున్నాడు. నువ్వేమను అనుకుంటున్నావు అనగా కంచి చెట్టు లేక ముళ్ళ చెట్టుగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. దయచేసి ఆ తుమ్మ చెట్టు వల్ల నీకుంటే నువ్వు నరకవేయబడతావు. అది దాని దగ్గరికి ఎవరు రారు. అది కొట్టి దాన్ని ఏం చేస్తారంటే పొయ్యిలో అనగా అగ్నిలో వేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. దయచేసి వెనక తిరగండి దేవుని బిడ్డారా, ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డారా. దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆదివారం ప్రయోజనాలు, ఆదివారం దేవుని మందిరంలో ప్రయోజనాలు, దేవుని మందిరంలో ప్రయోజనాలు, దేవుని సన్నిధిలో ప్రయోజనాలు ఎంత గొప్పగా ఉన్నాయో చూస్తే ఇంకా 84వ కీర్తన కూడా చదువుతాం. 84వ కీర్తన. కీర్తనలో తీసారా? దయచేసి 84వ కీర్తన చూసారా? ఈ మందిరమునందు ఒకసారి ఉండండి. 4వ వచనం చదవండి. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యమును నిన్ను స్తుతించుదురు. మందిరంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారు? దేవుని ఏం చేస్తారు? ఆరాధిస్తారు, ప్రార్థిస్తారు, స్తుతిస్తారు, కనపరుస్తారు, దేవుని మహిమపరుస్తారు. ఇలా చేసేవాళ్ళు ఎవరట? ధన్యులు. ధన్యులు అంటే మాటకి అర్థం ఏంటంటే ఆశీర్వాదం కలిగిన వాళ్ళని అర్థం. ధన్యులు అంటే ఆశీర్వాదం కలిగిన వారని బైబిల్ చెప్తూ ఉంది. కనుక నీ మందిరమునందు మందిరంలో చెప్పాడే తప్ప బయట చెప్పలేదు ఆయన. బయట ఉంటే ధన్యులు, నలుగురితో తిరిగితే ధన్యులు, నలుగురితో వెళితే ధన్యులు, నలుగురు భోజేసుకుని నువ్వు కూర్చుంటే ధన్యురాలు కాదు. దేవుని మందిరం కలిగి ఉంటే, దేవుని యొక్క సావాసం కలిగి ఉంటే, దేవుని యొక్క మందిరంలో ఉంటే ధన్యుడవు, ధన్యురాలు. దేవుని స్తోత్రం. అల్లు చెప్పగలరా? గట్టిగా చెప్పగలరా? ధన్యమో 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 కలిగిన జీవితాలు. చూసారా? ఎవరు ధన్యులు? రోడ్డు తిరిగేవాళ్ళ, నలుగురు భోజేసుకుని కూర్చుని అనకండి శుద్ధ మాటలు అబద్ధాల మాటలు మాట్లాడుకునేవాళ్ళ, ఈ అర్థమైన చోట కూర్చుని తిని తాగి తిరిగేవాళ్ళ ధన్యుల. బైబిల్ ఏం చెప్తుందో తెలుసంటే దేవుని మందిరములో దేవుని వాక్యం ఉంది కనుక అసలు దేవుని మందిరం నివసించువారు ధన్యులు. ఇందుకు
నిత్యము స్తుతించాలి? ఎందుకు నిత్యము స్తుతిస్తున్నారు అంటే 7వ వచనంలో చెప్పాడు దాని జవాబు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేతులు, వారిలో ప్రతి వాడు శివంలో దేవుని సన్నిధిని కనబడుతురు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారు. అది అసలు విషయం. దేవుని మందిరము ఎందుకు కలిగి ఉండాలి? పచ్చని వలె మొక్క వలె నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు అనగా దేవుని మందిరం ఎందుకు ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి కాబట్టి, అనగా దీవెనకరంగా ఉండాలి కనుక దేవుడు కోరుతూ ఆయన మందిర యొక్క సావాసాన్ని మానవత చెబుతున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. 2వ మాటలో ఆయన ఏమంటే మీరు ధన్యులు, ఆయన స్తుతించండి. మీరు ధన్యులు, స్తుతించండి. ఎందుకు స్తుతించాలి? ఎందుకు ఆరాధించాలి? ఎందుకు మహిమపరచాలి అంటే వారు నానాటికి ఏమవుతున్నారు? బలాభివృద్ధి వరకు వస్తున్నారట. ఎలాంటి రోజుకి క్రమముగా స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒక చిట్టుకు ఉంది, ఒకరోజు అనగా 2 చిట్టులు అయింది, తర్వాత గుప్పుడైంది, అనగా 2 గుప్పులు అయింది, తర్వాత శాటిడ్ అయింది, ఒక బీరువాడు అయింది, పెద్ద గుడామైంది. ఇలాగ పెద్ద పెద్దగా క్రమముగా నీ జీవితం ఆశీర్వాదకరముగా బలముగా అభివృద్ధి చెందడానికి గల కారణం నీ యొక్క కష్టాధికం కాదు, నీ బలం కాదు, నీ శక్తి కాదు, నీ జ్ఞానం కాదు, నీ యొక్క పలుకుబడి కాదు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసంటే, ఇదిగో నా మందిరము నందు నన్ను స్తుతించడం వలన, నా మందిరము నందు మీరు ధన్యులుగా జీవించడం, నన్ను ఆరాధించు స్తుతించడం వల్ల మిమ్మల్ని నానాటికి పైకి తీసుకురావడానికి గల కారణం, ఈ రోజున నానాటికి కిందకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, ఇదిగో నువ్వు దొంగలిస్తున్నావు. ఆరాధన దినాన్ని ప్రయోజనకరమైన దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటావా? మంచిది. జ్ఞాపకం చేసుకోవా? నీ కర్మ ఇంకా ఎవడు మార్చలేడు, ఎవడు మార్చలేడు. నీ పరిస్థితి దిగజారిపోవడమే, నీ పరిస్థితి అంతా కూడా అదొకటి పనైపోవడమే. ఎందుకంటే దేవుడికి దూరమై నువ్వేం చేస్తావయ్యా? ఏం చేస్తావమ్మా? ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేసి నువ్వు సాధించాలనుకుంటున్నావు? ఆలోచన చేయి. ఆస్తిగారు గద్దించడం కాదు కానీ పరిశుద్ధాత్మను గద్దిస్తున్నాడు. పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మకు లోబడండి. పరిశుద్ధాత్మ మాటకు లోబడండి. పరిశుద్ధాత్మిక మాటలు మీ అందరూ కూడా లోబడండి. ఏమండి, ఎంత మంచి మాటలు! దేవుని మందిరానికి రావడానికి నువ్వు ఆటంకపరుచుకుంటున్నావా? దేవుని యొక్క మందిరానికి రావడానికి నువ్వు బద్దకిస్తున్నావా? దేవుని మందిరానికి అనగా రావడానికి ఏ రకరకాల పనులు కల్పించుకుంటున్నావా? నేను పైకి రావాలండి, నా బిడ్డ పైకి రావాలండి, నా కుమార్తె పైకి రావాలండి, నా భర్త పైకి రావాలండి, నా వ్యాపారం పైకి రావాలండి, నా కుటుంబాన్ని కూడా పైకి రావాలండి, నానాటికి మేము బలాభివృద్ధి పొందాలండి అని అంటున్నావే కానీ దేవుని యొక్క సావాసంలో మందిరంలోకి రావాలని సంగతి నీకు అజ్ఞానమైన స్థితిలో మునిగిపోయి అడుగుతున్నావు అనే సంగతి నీకు తెలియదా? నా సోదరులారా, ఆలోచన చేయండి. బైబిల్ మాట్లాడుతున్న విషయం తెలుసా? నువ్వు నానాటికి బలాభివృద్ధి ఉండాలని,
ఆధ్యాత్మికంలో బలాభివృద్ధి ఉండాలని, అనగా శారీరకంగా బలాభివృద్ధి ఉండాలని, ఐశ్వర్యంలో బలాభివృద్ధి ఉండాలని, దేవుని వాక్యంలో బలాభివృద్ధి ఉండాలని, పాటల్లో బలాభివృద్ధి ఉండాలని, ఆరాధనలో బలాభివృద్ధి ఉండాలని, దేవుని సన్నిధిలో దేవుని యొక్క కార్యముల కొరకు, దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క మరి పరిచర్యలో నానాటి కూడా బలాభివృద్ధి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉంటే ఏమంటున్నావు? నువ్వు నానాటికి కూడా ఏమైపోతున్నా? బైబిల్లో ఒక మాట ఇద్దరు రాజుల గురించి రాయబడిందండి. బైబిల్లో ఇద్దరు రాజుల గురించి రాయబడింది. ఒక రాజు పేరు దావీదు, ఒక రాజు పేరు సౌలు. వాళ్ళిద్దరి గురించి ఏమేమి రాయబడింది తెలుసా? ఒక రాజు గురించి నానాటికి అభివృద్ధి చెందుతూ ఉన్నాడు అని రాశాడండి దేవుడు. మరొక రాజు గురించి సౌలు అనే రాజు గురించి ఏం రాశాడు తెలుసా? నానాటికి నేర్చిల్లుచున్నాడు అని చెప్పాడు రాశాడండి. అభివృద్ధిలో నుండి సౌలు రాజుకి దిగజారిపోయి నేర్చుకి వెళ్ళిపోతున్న అభివృద్ధి లేదుగా. దావీదు అనగా ఇందుకు అభివృద్ధిలోనికి వస్తున్నాడంటే దేవుని మందిరం అంటే అంత ప్రీతి, దేవుని మందిరం అంటే అంత ప్రేమ, దేవుని మందిరం అంటే అంత గౌరవం, దేవుని మందిరం అంటే సంకల్పం చేసుకుంటాడు. దేవుని మందిరం అంటే తీవ్రమైనది ఏంటి తెలుసా? ఆశ. ఎంత ఆశ తెలుసా? ఒక నిమిషం. ఎంత ఆశ ఉంది! చూద్దాం. కేకలు, నా యొక్క శరీరము, నా ఆత్మ కేకలు వేయుచున్నది అంటారు దావీదు. ఏమంటాడంటే నా ఆత్మను, నా శరీరము, నా ఎముకలు కూడా కేకలు వేయుచున్నవి అంటాడు. దేవునికి స్తోత్రం. సరే అండి. అంటే అంత తృప్తి కలిగిన వాడు, అంత ఆశ కలిగిన వాడు. అలాంటి దావీదు మాటలు మీరు వింటూ మీరేం చేయాలనుకుంటున్నారు దేవుని బిడ్డలారా? ఇంకా కొంచెం ముందుకు వెళితే దేవుని వాక్యంలో 97వ కీర్తనలో కూడా మనం మరొక మాట చూద్దాం. కీర్తన 5వ వచనం చదవండి. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనవలే కలుగుచున్నవి. విన్నారా? 97వ కీర్తన 5వ వచనంలో యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని. ఇప్పుడు మనము కూడుకునే ఆరాధన, మనం కూడుకునే ఆదివారం సామాన్యమైనది కాదండి. మీరు అనుకునేది కాదండి. ఇది సామాన్యమైనది అనుకుంటున్నారేమో. ఈ ఆరాధన దినము ఎంత ప్రయోజనం అంటే ఇది సర్వోన్నత నాథుని యొక్క సన్నిధి, సర్వోన్నత నాథుని యొక్క సన్నిధి. ఇది యెహోవా మందిరం. ఇది యాకోబు అంటాడు కదా, ఇది చాలా భయంకరం. ఇది దేవుని సన్నిధి అని చెప్తాడు ఇది యాకోబు. కనుక అంటున్నాడు, ఈ సన్నిధిలో ఏమి కలిగిపోతాయంటండి? చెప్పండి. మైనువలు ఏం కలిగిపోతాయంట? పర్వతాలు కూడా కరిగిపోతాయి. మైనువలే కరిగిపోతాయి. ఎందుకు కరిగిపోతాయండి? మందిరంలోనికి పర్వతం లాంటి, బండ లాంటి మొండి జీవితాలు కూడా చూడండి. మీరు అంటారు కదా,
ఏంటంటే నల్లరాయండి, అసలు కరగండి కదా, బండండి కరగండి అంటారు కదా. మా ఆవిడండి కరగదు ఎరగదండి, నల్ల బండండి ఏమని చెప్తుంటారు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, బండల లాంటి హృదయాలు, ఏమండి పర్వతాల లాంటి హృదయాలు దేవుని మందిరంలో కరిగిపోవాల్సిందే, కరిగిపోవాల్సిందే, మారిపోవాల్సిందే. వాక్యానికి యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడు తాకగానే వాక్యం ఉంటే కదా, వాక్యంతో జతకడితే కదా, అప్పుడు నీవు ఏమైపోతావంటే తెలుసా, నీ పాప పంకేళ్ళ మంత బద్దలుగా ముక్కలుగా చెక్కలుగా పర్వతాలు బద్దలైపోయి నట్టుగా ఇదిగో ఇక్కడ మైనం అనే నీ జీవితంలో పర్వతాలని కట్టిగా ఏమైపోతాయి, ముక్కలుగా ఏం చేయబడతాయంటే అనగా బద్దలైపోయి ముక్కలైపోతాయి, కట్టి ముక్కలైపోతాయి. ఆలోచించి ఎక్కడ జరుగుతుంది కదా, ఆదివారం అందుకే ఆదివారం మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా ఎక్కడ మాట్లాడతారు, ఇంటికాడ ముందు మాట్లాడతారా, రాక ముందు మాట్లాడతారా, అక్కడ తిరిగి మాట్లాడతారా, సమాసం లేకుండా మాట్లాడరా, ఒక శనివారం ప్రార్థన లేకపోతే మాట్లాడరా, ఒక మంగళవారం ప్రార్థన లేకపోతే మాట్లాడరా, ఓ శుక్రవారం ప్రార్థన లేకపోతే మాట్లాడరా, ఒక లక్ష్మీవారం ప్రార్థన లేకపోతే మాట్లాడరా. ఇవన్నీ మనకు జరుగుతున్నాయి, అన్ని కాకుండా కొన్ని చోట జరుగుతాయి కదా. మన దగ్గర మంగళవారం, ఆదివారం, శనివారం జరుగుతుంది, మన చోట శుక్రవారం, లక్ష్మీవారం జరుగుతుంది. ఏమండి ఇలా దేవుని మందిరంలో ఆయా సంఘాల వాళ్ళు ఆయా చోట్లలో ఆ మందిరాల్లో కూర్చుంటే వాళ్ళకి ఆ రాళ్ళని ఏమైపోతాయి, పాపం అనే రాళ్ళని ఏమైపోతాయి, కరిగిపోతాయి. వాక్యం చేత దేవుడు స్పందించడం వల్ల, దేవుడు దర్శించడం వల్ల, నువ్వు ప్రార్థించడం వల్ల, పరిశుద్ధాత్మ శక్తి వల్ల ఏమైపోతుందంటే వెంటనే నీవేమైతే మైనం అనే కరగబడతావు. ఇంత గొప్ప ప్రయోజనాలు కలిగిన దేవుని మందిరాన్ని దూరం చేసుకునేటువంటి వాళ్ళు ఏమండి, ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన స్థలాన్ని దూరం చేసుకునేవాళ్ళు ఏమండి, చూస్తుంటుంటే దేవుడికి నవ్వు వస్తుంది. వాక్యము ఆయన కన్నీళ్ళు కాచి బాధపడుతున్నాడు. ఆలోచించి దేవుడు సేవకుడికి ఆత్మనిచ్చి, దేవుడు తన సేవకుడికి పరిశుద్ధాత్మనిచ్చి, తన సంగతులను తన సేవకుడికి చెప్పి, తన సంఘాన్ని నేను వచ్చేటప్పటికి బలపరిచేయా. ఎవరైతే సరిగ్గా లేదో, ఏ అక్కది సరిగ్గా లేదు, ఏ తల్లి సరిగ్గా లేదు, ఏ తండ్రి అయితే సరిగ్గా లేడు, ఏ సోదరుడైతే సరిగ్గా లేడు, వాళ్ళందరినీ వాక్యం చేత నువ్వేం చేద్దామంటే సరిచేసి దిద్ది, అనగా అది పాపమని, అది శాపమని, వాటి జోలికి వెళ్ళవద్దని దేవుడి సాహసములకు మీరు నడిపించబడినట్టుగా దేవుడు తన సేవకుడికి వాక్యం ఏం చేస్తాడంటే మిమ్మల్ని నడిపించడానికి మమ్మల్ని పెట్టాడు. ఇలాంటి సేవకున్నా అపార్థం తీసుకోవడం, ఇలాంటి సేవకున్నా ఆయన అలాగే చెప్తాడు అని అనుకోవడం, ఇది అనుకోండి ఏం బాగలేదు. మేము మాకు ఇచ్చిన పని మేము చేసుకెళ్తాం. ఆ పనిలో మీరు ఉపయోగకరంగా దేవునిగా ఉంటే మీకు మంచిది అవుతుంది, లేకపోతే నిష్ప్రయోజనకరంగానే మీ జీవితాలు ఉంటాయి, ఇంకేమి చేయలేము. కనుక ప్రేసంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. 18 కీర్తన ఒకసారి చూద్దాం. 18 కీర్తన అందరికీ తెలుసుకున్నాను, చెప్తున్నాను చదువుకోమాట. 6 వచ్చిన చదువుతుంది. నా శ్రమలలో నేను యెహోవా మొర్రపెట్టితిని. ఎక్కడ? ప్రార్థనా మందిరములో నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన ఆలయములో. ఎక్కడండి?
మందిరములో ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు. ఎక్కడ ఆలకిస్తాడంటే ఆయన రోడ్ల మీద, ఎవరిని ఫలానా, ఎవరిని పరికాడా, ఎక్కడెక్కడోనా, ఎక్కడ ఆలకిస్తాడైనా మందిరంలో మీ ప్రార్థనని ఆలకిస్తాడు అంటే అక్కడికి వచ్చి ప్రార్థన చేయడం మానేసి మేము అక్కడ పరికాడ ఉంటామండి, మేమండి ఎక్కడ ఉంటామండి, మేము ఎక్కడికి వెళ్తామండి, మేము ఏదో ఊరు వెళ్తామండి, మీరేమండి మా కొత్త మందులో ప్రార్థన చేయండి, ఎవరు సంఘం ప్రార్థన చేయాలా, పాస్టర్ గారు ప్రార్థన చేయాలా, ఇది నాయన. దేవుడు ఏమంటున్నాడంటే మీరు ప్రార్థన చేస్తే ఆలయంలో దేవుడు ఆరాధిస్తాడు. అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? ఇంతేలాగా దేవుడు బలహీనుడు కాదు, కానీ బలవంతుడు. శారీరకంగా సేవకుడు బలహీనుడే, మాట్లాడటం కూడా కష్టమే, మాట్లాడటం కూడా చాలా కష్టమే. ఈ మాటలు ఎక్కడి నుంచి రావాలో తెలుసా అంటే కడుపులోంచి రావాలి, గుడిలోంచి రావాలి, గొంతులోంచి రావాలి. నాలిక ఒడి తిరిగిపోతుంది. మాట్లాడేటువంటి యొక్క సేవకుని యొక్క రక్తమంతా కూడా మరుగుపోతుంది. మరుగుపడి అలాగే మరుగుపడడం ఏమవుతుంది, పాడైపోతుంది రక్తం. ఎక్కువగా రక్తం మరగటం వల్ల జబ్బులు వస్తాయి తప్ప ఏమవుతుంది. అందుకే పాస్టర్ గారికి జబ్బులు, రోగాలే రోగాలు ఎందుకు వస్తాయంటే సంఘం కొరకు ప్రార్థన, సంఘం కొరకు ఆలోచన, అలాగే వాక్య పరిచర్య కొరకు ఆలోచన. ఈరోజు ఏం చెప్పాలి, రేపు ఏం చెప్పాలి, ఆ మనిషికి ఏం చెప్పాలి, ఈరోజు సంఘాన్ని ఎలా బలపరచాలి, దేవుని యొక్క రాత్రి వచ్చేస్తుంది, ఆమె ఎలా ముక్కుపోయింది, ఆయన ఎలా ముక్కుపోయాడు, వీళ్ళందరినీ దేవుని కొరకు కూడగట్టాలి. ఏంటి ఇదంతా మాకు రక్తమంతా అయిపోతుంది అనగా మరిగిపోయి ఇరిగిపోతుందండి. రక్తం ఇరిగిపోతే ఏమైపోతుంది, మనిషి జబ్బులతో మంచాన పడతాడు. ఇలాంటి కష్టంలో కూడా దేవుని సేవకుడు కష్టం అనుకోకుండా, బాధ అనుకోకుండా, బలహీనత అనుకోకుండా, ఇది నాకు ఒక శాపం అనుకోకుండా నాకు ఆశీర్వాదం, ఇది నాకు దీవుని ఇది చెప్తే వీళ్ళ పరలోకం నడిపిస్తే ఇక్కడ కాకుండా పరలోకం నాకు ఏదో ఉంది. అదేంటంటే దేవుని సన్నిధి ఆయనతో ఉండటం అనే ఆశ ఇక్కడ కనిపెట్టుకుని అక్కడ కొరకు, దాని కొరకు ఇక్కడ మేము ఎంతగానో కష్టపడుతున్నాం. ఓ నా సంగమా, నా సహోదరులారా, మరి సేవకులతో మీరు కష్టపడుద్దా, ప్రయాసపడుద్దా, మరి రావద్దా, మరి పరిచర్యలో పాల్గొనొద్దా, కార్యక్రమాల్లో అనగా తోడ్పడొద్దా, ఆలోచన చేయండి. ఈ యొక్క సమయంలో ఎవరికి వాళ్ళు అనుకుంటే రేపొద్దున మీ పేరు జీవగ్రంథంలో ఉండాలి అంటే ఎక్కడ ఉంటుందండి? జీవగ్రంథంలో లేని వారి పేరు అన్ని కూడా నరకంలో ఉంటారు వాళ్ళందరూ అని బైబిల్ చెప్తుంది. నేనేమో దైవ సేవకుడేమో, దేవుడేమో, పరిశుద్ధాత్ముడేమో మీరు జీవగ్రంథంలో ఉండాలని ఆలోచన చేస్తుంటే మీరేమో అనగా జీవగ్రంథంలో మీ పేరు చూసి పెట్టేసుకుని ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, నరకంలో ఉండాలనుకుంటున్నారు. ఎంత భయంకరం ఆలోచన చేయండి. అక్కడ చాలా భయంకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందండి. ఎన్ని విషయాలు చెప్పాడు? 3 విషయాలు చెప్పాడు కదా. 4 విషయాలు కూడా మాట్లాడుకున్నాం. కీర్తన గ్రంథము 23వ కీర్తన. ఇవన్నీ దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు ఏంటంటే జనులు మందిరంలోకి వెళ్తున్నారని చెప్పగానే అతను సంతోషం అవుతుందంట. ఈ సంతోషం ఎలా ఉంది? పచ్చని కొలివ మొక్క వలె ఉంటాడనే సంగతి దావీదుకి తెలుసు. బల అభివృద్ధి పొందుతాడని మందిరంలో అతనికి తెలుసు. ఇంకా దేవుని బిడ్డలారా అనగా దేవుని వాక్యం చేత
మన పాపాలని కరిగిపోతాయని సంగతి దేవుని మందిరంలో అతనికి తెలుసు. ఇంకా అనగా శ్యామాభివృద్ధి కలుగుతున్నట్టు శ్యామాభివృద్ధి ఎంత వస్తుందంటే ఎక్కడ 6:23 నేను బ్రతికిన దినములన్నీ కృపాక్షేమములైన ఎంట వచ్చును. అందరూ గట్టిగా స్తుతించండి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పగలరా? కానీ మనం బతుకున్నంత కాలం ఏ బట్టితో కూడా మా నాన్నగారు 22 ఎకరాల పొలం సంపాదించినాడు. శివరాత్రికి ఏమండి 2.5 ఎకరాల పొలం ఇచ్చినాడు. ఆ 2.5 ఎకరాల పొలం దేవుడి పరిస్థితి కొరకు నేను ఏం చేశాను, అమ్మి ఖర్చు పెట్టిన శవంలో దేవుడికి అప్పగించేసాను. ఆయన పట్టుకెళ్ళలేదు, నేను పట్టుకెళ్ళలేదు. అయితే చనిపోయినప్పుడు ఆయన పట్టుకెళ్ళాడు, ఆయన ఆత్మరక్షణ పట్టుకెళ్ళాడు. నేను కూడా ఆత్మరక్షణ పట్టుకెళ్తున్నాను. నేను చేసిన పరిచర్య అక్కడికి పట్టుకెళ్తున్నాను. అదే మనకు అక్కడ మనం బ్రతుకున్న దినములన్నీ కూడా కృప అంటే యేసయ్య కృప అనబడి శ్యామము తప్ప మనకి మన ఎంత ఏది రాదట. అది ఎక్కడ దొరుకుతుంది? మందిరంలో అంటున్నాడు ఇక్కడ కదా. నేను బ్రతుకున్న దినములన్నీ కృపాశ్యామములైన ఎంత వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ఏమండి, చిరకాలం మన నాన్నగారు ఉన్నారా మందిరంలో? మన అయినపతి నరసం ఉందండి చిరకాలం మందిరంలో. ఈ మందిరం కాదు దేవుడు అనేది. ఇందాక మనం చదువుకున్నాం సర్వోన్నతిని అనగా స్థలం అని చెప్పాను చూడండి, పరలోకం. ఆ పరలోకంలో మనమందరం కూడా దేవుడితో ఉంటాం. అది ఇక్కడ చిరకాలం. ఇక్కడ అక్కడ నిన్ను తీసుకెళ్ళి లాక్కెళ్ళి లేకపోతే ఏదో అనగా నిన్ను బలవంతం చేసి అది చేసి నువ్వు ఉండడానికి లేదు అని గంటేసే స్థలం కాదన్నది. అది నీ కొరకు ఏం చేస్తున్నాడంటే ఏర్పాటు చేస్తున్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఎవరి కొరకు ఏర్పాటు చేస్తున్నాడు? భూమి మీద సిద్ధపడుతున్న సంఘం కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ ఆయన ఉంటాడు, అక్కడ ఆయన ఉన్నాడు. ఆయన ఉండే స్థలంలోనికి మనం కూడా తీసుకు వెళ్తున్నాడు. యోహాను సువార్త 14:1-2 వస్తున్నారు. యోహాను సువార్త అనగా 14:1-2 వస్తున్నారు. అవును, చూడండి, నా తండ్రి అనేక నివాస స్థలములు ఉండెను, అనేక స్థలములు ఉండెను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తాను. యేసు ప్రభువు అంటున్నాడు, మీ హృదయములు కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచారు కనుక నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నవి. లేని ఎడల మీతో చెప్పుదును, నేను వెళ్తున్నాను, మీ కొరకు సిద్ధపరుచుతాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. అంతేనా? అంతేనండి. అలాగే ఉన్న బైబిల్లో అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. గనుక దేవుని బిడ్డలారా, చిరకాలము దేవుని మందిరంలోనే ఉంటాం. ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాం. ఇక్కడ దేవుని మందిరంలో ఉంటే ఇక్కడ ఆదివారం దొంగిలించకుండా, ఒక ప్రార్థన దినాన్ని దొంగిలించకుండా, ఒక సావాస కూడా దొంగిలించకుండా నువ్వు ఇక్కడ దేవునితో ఎంత సావాసం చేస్తావో ఆ సావాసం దేవుడు చూసి తనతో ఏం చేస్తాడంటే తెలుసా, అక్కడ ఉండడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీతో ఉండడానికి ఆయనతో ఉండడానికి నీవు
మాట అవసరం మాట ఉన్నది తిమోతి కానీ మన తిమోతి కానీ చూద్దామా సరే చూద్దాం ఎందుకంటే మాట్లాడదాం కాబట్టి మీకు తెలిస్తే చెప్పండి ఏంటంటే రెండో తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. రెండో తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఎవరు సంగమా సంగస్తులారా సహించిన వారైతే యేసు ప్రభుతో ఏలతామంట. ఆయన ఎరుగము అన్నట్లుగా మనం ఉంటే ఆయన కూడా మనం ఎరుగము అన్నట్లుగానే ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక కృపాశ్రమం వలె మనం ఎంత వచ్చును చిరకాలం ఎక్కడ ఉంటాము? దేవుని మందిరంలో ఉంటాం. చిరకాలం ఉండాలి అనుకుంటున్నావా? శ్యామము నీకు కలగాలనుకుంటున్నావా? పచ్చని వలి గొప్ప వలి ఉండాలనుకుంటున్నావా? దేవుని సన్నిధి బలాభివృద్ధి పొందాలనుకుంటున్నావా? నీవు దేవుని సన్నిధిలో నీ శ్రమని తొలగిపోయి ఆయన నామమును గణపరచాలనుకుంటున్నావా? ఇదిగో కృపాశ్రమము ఎక్కడ రావాలని కోరుకుంటున్నావా? అని కోరుకుంటే నువ్వు ఏమై ఉండాలంటే చిరకాలము ఆయనతో ఎక్కడ ఉండాలి? మందిరములో. సరే ఇంకొక మాట ఎక్కడ 6వ కీర్తన 11వ వచనం. జీవమార్గమును నీవు నాకు తెలియజేయదు. నీ మందిరములో సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతులు నిత్యము సుఖ సంతోషములు కలవు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉంటాయి. ఎక్కడ? దేవుని మందిరం. ఎక్కడికెళ్ళినా తప్పదండి. ఈ బాధ, కష్టము, ఇబ్బంది, బలహీనత పరిస్థితి అది దేవుని మందిరంలో కూర్చుని ప్రార్థన చేస్తే, కూర్చుని వాక్యం వింటే, కూర్చుని పాటలు పాడితే, కూర్చుని ఆరాధన చేస్తే ఎంత సంతోషం ఉంది కదా. చాలా సంతోషం. కనుక ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఈ పరిపూర్ణమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది? అందుకని ఆదివారం 7 రోజులు లేక 6 రోజులు కష్టపడిన తర్వాత ఆదివారం ఒక్క రోజు నన్ను సంతోషంగా దేవుడితో గడపవా, సంతోషంగా దేవుని సావాసంతో గడపవా, దేవుని వాక్యంతో గడపవా ప్రభు కోరుకుంటున్నాడు. ఇంతకంటే గొప్ప సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ ఒకసారి సూత్రం చెప్పండి. ఈ సంతోషం నీకు కావాలినా, ఈ సంతోషం నీకు కావాలినా, సంతోషమే సమాధానమే, సంతోషమే ఆదివారం దేవుని మందిరం యొక్క ప్రయోజనాలు అనే విషయాలు 5 సంగతులు చెప్పాను. ఇంకా మంచి శ్రేష్టమైన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొక వారాల్లో మనం చెప్పుకోవడానికి ఇష్టపడదాం. దేవుడు ఈ మందిర ఆశీర్వాదాలు
దీవెనలు వాక్యములు దేవుడు మిమ్మల్ని పచ్చని ఒలివ మొక్క వలె బల అభివృద్ధి నందిస్తూ దేవుడి సన్నిధిలో మిమ్మల్ని బలపరిచి కృపాక్షేమములతో సంతోషంతో సమాధానం